అండి ఓన్లీ 18 రూపీస్ కే వినాయకుడు మాత్రం మనకి చిన్న వినాయకుడు 0 ఇంచ్ 18 రూపీస్ కి మాత్రం వినాయకుడు 0 సైజ్ అన్నమాట. వినాయకుడు చూడండి ఎంత బ్యూటిఫుల్ ఆర్ట్ ఉంది అనేది. ఇక్కడ చూడండి పైన కూడా మొత్తం ఏంటంటే ముక్కులు ఎగిరిపెట్టేట్టుంది. నమస్కారం, జై శ్రీరామ్, జై శ్రీ గణేష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రవీణ్ స్పీక్స్. శ్రీ బాలాజీ మట్టి గణేష్ వర్క్ షాప్ కి మాత్రం వచ్చేసినాం. ఇది మీకు లొకేషన్ ఏంటనేది మీకు కంప్లీట్ గా లొకేషన్ గురించి మీకు నేను వివరంగా మీకు ఏదైనా డీటెయిల్స్ ఇస్తానన్నమాట. ఇంకో డిస్క్రిప్షన్ లో కూడా మీకు లింక్ మాత్రం ప్రొవైడ్ చేస్తాను. సో ఏంటంటే ఇక్కడ దీని స్పెషాలిటీ ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ గణేశుళ్ళు అనమాట. అంటే అన్ని కూడా మట్టితో తయారు చేసిన గణేశుళ్ళు. ఇక్కడ వచ్చేసి మనకు 0 సైజ్ నుంచి ఇంత పెద్ద 6 ఫీట్ వరకు గణేశుళ్ళు కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి అనమాట. సో నాగోల్ నుంచి లొకేషన్ ఎలా రావాలనేది మాత్రం మీకు చూపిస్తాను. సో రండి చూద్దాం ఇక్కడ లోపల ఎలా ఉందనేది. బాయ్ రామ్ రామ్. ఓకే, చూసినారు కదా ఇవన్నీ మట్టి గణేశుళ్ళు అనమాట. మనకి ఎలా ఉందండి లోపల మొత్తం వర్క్ షాప్ ఉంది, చూపిస్తాను. ఆల్రెడీ మొత్తం రెడీ అయి ఉన్నాయంట మొత్తం కూడాను. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. సో 0 సైజ్ అంటే ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయనేది. 0 సైజ్ చూసినారు కదా, ఇక్కడ సైజులు కూడా రాసి పెట్టారనమాట. ఇది చూడండి పిల్లర్ నెంబర్ C808. మనకి ఏంటంటే ఉప్పర్ నుంచి టువర్డ్స్ నాగోల్ వస్తుంటే మనకి పిల్లర్ నెంబర్ చూసినారు, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకున్న తర్వాత కొద్దిగా ముందుకు వస్తే మళ్ళీ మనకి కొద్దిగా స్ట్రైట్ వచ్చిన తర్వాత ఈ లెఫ్ట్లో అపార్ట్మెంట్ కనబడుతుంది కదా, అక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. చూడండి ఇక్కడ ఈ లెఫ్ట్ తీసుకున్న తర్వాత స్ట్రైట్ కొద్దిగా ముందుకు వస్తే ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నదే మనకి బాలాజీ మట్టి గణేష్. ఇలా చూడండి ఎంత బాగున్నది అనేది. చాలా అంటే చాలా నీట్ ఆర్ట్ వర్క్ ఉందన్నమాట. సో దీని ప్రైసెస్ కూడా ఏంటనేది మీకు మాత్రం చూపిస్తాను. మీరు అవాక్ అవుతారు ఈ ప్రైసెస్ కూడా చూస్తే. చూసినారు కదా మొత్తం కంప్లీట్ గా ఏంటంటే ఎలా ఉందనేది షెడ్ లో మొత్తం అంతా. సో ఇక్కడ వచ్చేసి మనకి 6 ఫీట్స్ వరకు మనకి 0 to 6 ఫీట్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చూడండి వీళ్ళ ప్రైసెస్ కూడా ఆల్రెడీ డిస్ప్లే చేసినారు. ఒకటి ఏంటంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎక్కడ కూడా మనకి ఏ షెడ్ లో కూడా వెళ్ళినా కూడా స్టార్టింగ్ లో ప్రైసెస్ మాత్రం డిస్ప్లే చేయరు. కానీ వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ప్రైసెస్ కూడా స్టార్టింగ్ నుండే మీరు ఏంటంటే వీళ్ళు ఇక్కడ కంప్లీట్ గా డిస్ప్లే చేసినారు. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే ఎవరైనా మీరు బిజినెస్ చేయాలనుకున్న గణేశుళ్ళని ఇక్కడ నుంచి గణేశుళ్ళని ఏంటి ఇంటి దగ్గర పెట్టుకొని అమ్మాలి అనుకున్నా కూడా మీరు ఇక్కడికి వచ్చి తీసుకొని వెళ్ళొచ్చు. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ ఇచ్చేది హోల్సేల్ ప్రైసెస్ లో మాత్రం ఇస్తున్నారు అనమాట. సో బిజినెస్ డీల్ ఎవరైనా చేయాలనుకుంటే కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళతో మాట్లాడి మీరు ఏంటంటే ఇక్కడ నుంచి వినాయకుళ్ళు తీసుకొని ఇంటి దగ్గర పెట్టుకొని కూడా అమ్మొచ్చు అనమాట వినాయకుళ్ళని. సో మాక్సిమం ఏంటంటే ఇక్కడ చూడండి షెడ్ ఎంత పెద్దగా ఉంది. సో మనం ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ గణేశుళ్ళని మాత్రం మనం కంపల్సరీ మనము ఎంకరేజ్ చేయాలన్నమాట. ఎప్పుడు పిఓపి తో మనకి ఏంటంటే ఎన్వైరన్మెంట్ ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మన గవర్నమెంట్ కూడా ఇనిషియేటివ్ తీసుకొని చాలా మంది చెప్తూనే ఉంటారు. బట్ మనం కూడా ఈకో ఫ్రెండ్లీ వినాయకుళ్ళని మనం కొంచెం మనం ఎంకరేజ్ చేస్తూనే ఉండాలి. ఇక్కడ చూడండి ఇది వినాయకుడు ఎంత బ్యూటిఫుల్ గా కూర్చున్నాడు. ఏంటంటే అక్కడ పక్కన స్వామివారి పక్కన 2 సింహాలు మాత్రం ఉన్నాయన్నమాట. చిన్న మూషిక వాహనుడు మాత్రం ఉన్నాడు పక్కన. ఇక్కడ ఏంటంటే చేతిలో గదా పట్టుకొని ఉన్నాడు. ఇది మొత్తం కంప్లీట్ గా మొత్తం ఏంటంటే మట్టితో చేసింది ఇదంతా వినాయకుడిని. చూసినారు కదా ఇక్కడ పక్కన ఇంకోటి చూస్తే మాత్రం ఇక్కడ వినాయకుడు ఇక్కడ చూడండి సింపుల్ గా కూర్చొని ఉన్నాడు స్వామి. కూర్చొని ఉన్నాడు స్వామి కూడా ఏంటంటే 3 ఫీట్ వినాయకుడు. ఇక్కడ కూడా చూడండి ఇక్కడ మనకి ఏంటంటే ఎంత నీట్ గా సింపుల్ వినాయకుళ్ళు ఉన్నాయన్నమాట. సో ప్రైసెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ ఏంటంటే రెడీ అయ్యి ఆల్రెడీ ఎట్లా అంటే డిస్ట్రిబ్యూటర్స్ కి ఇవ్వడానికి కంప్లీట్ గా రెడీ చేసి ప్యాక్ చేసి పెట్టినారనమాట. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇలాగే ఈ షెడ్ చూడండి వెనకాల కూడా మొత్తం కంప్లీట్ గా అన్ని రెడీ అయి ఉన్నాయన్నమాట ఇక్కడ షెడ్ లో. సో ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే మాత్రం వినాయకుళ్ళని పెట్టుకొని ఇంటి దగ్గర అమ్మేవాళ్ళు హోల్సేలర్స్ చాలా మంది ఉంటారు కదా అమ్మేవాళ్ళు, ఇక్కడికి వచ్చి మనం ఏంటంటే తీసుకొని వెళ్ళి ఇంటి దగ్గర కూడా పెట్టుకొని మంచి ఎట్లా అంటే వినాయకుళ్ళని మాత్రం అమ్మొచ్చు అనమాట. సో వీళ్ళు ఇక్కడ హోల్సేల్ లో ఇస్తున్నారు. ప్రైజెస్ కూడా డిస్ప్లే చేసినారు కదా చూసినారు. సో ఇవన్నీ ప్యాక్ అయి ఉన్నాయి. మట్టి గణేశులు అన్ని రెడీ అయి ప్యాక్ అయి ఉన్నాయి అనమాట. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే నాగోల్లో ఉంది. సో మనం కూడా ఏంటంటే ఓనర్ తో మాట్లాడి కొద్దిగా ఇంకా డీటెయిల్ గా వివరాలు తెలుసుకుందాం అనమాట. రండి. ओके 5 फीट का है क्या? ठीक है, अभी क्या चल रहा है? अभी पूरा ऑलरेडी रेडी हो गया, डेकोरेशन काम चल रहा है। जय श्री राम। जय श्री राम। क्या चल रहा है अभी? डेकोरेशन का काम चल रहा है। रेडी कितने फीट का है ये 5.5 फीट का है। 5.5 फीट का है। और ये अभी ऑलरेडी पेंटिंग पूरा खत्म हो गया? हाँ, पेंटिंग पूरा हो गया, डेकोरेशन का काम चल रहा है। डेकोरेशन का काम चल रहा है, मतलब पूरा ये कुंदन वगैरह कुंदन का जो भी है वर्क चल रहा है। हाँ, ये कितने दिन में पूरा आपने को 5 फीट का पूरा मूर्ति कितने दिन में? वो 4-5 घंटे लगे एक को बनाने में। 4-5 घंटे में पूरा बना के और ये होलसेल में दे रहे क्या? होलसेल में दे रहे, पूरा होलसेल लगा हुआ है, सैंपल है, पूरे बोर्ड वहाँ पे रेट लिखा है। ओके।
देख लीजिए और नंबर है, बोर्ड के ऊपर नंबर लिखा है, देख लीजिए। చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఏంటంటే ఆర్ట్ వర్క్ ఉంది ఇది. కుందన్ వర్క్ మాత్రం ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 2-3 గణేశుళ్ళ కుందన్ వర్క్ మాత్రం అయిపోయింది. మనకి ఏంటంటే ఆల్రెడీ కుందన్ వర్క్ మాత్రం 2-3 గణేశుళ్ళే రెడీ అయి ఉన్నాయన్నమాట. 5 ఫీట్ గణేశుళ్ళు. సో ఇక్కడ ఏంటంటే 0 ఫీట్ నుంచి 6 ఫీట్స్ వరకు మనకి వినాయకుళ్ళు మాత్రం ఉన్నారు. సో ఇక్కడ కుందన్ వర్క్ ప్రెసెంట్లీ జరుగుతుంది పెద్ద వినాయకుళ్ళకి. సో మనం ఓనర్ తో కూడా మాట్లాడి తెలుసుకుందాం అనమాట ప్రైజెస్ ఏమైనా ఏంటనేది. ఇక్కడ ఒకసారి వస్తే ప్రైస్ లిస్ట్ శ్రీ బాలాజీ మట్టి గణేష్ అనేది. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకు ప్రొపరేటర్స్ ముఖేష్ కుమార్ అండ్ విష్ణు కుమార్. అక్కడ చూస్తే ఫస్ట్ ఏదైతే ఉందో వాట్సాప్ నంబర్ 9700145597 ఆ నంబర్ మాత్రం ఆపరేషన్ లో ఉందంట. సో ఇక్కడ చూస్తే ప్రైస్ లిస్ట్ మనకి ఇచ్చారనమాట. నార్మల్ అండ్ డెకరేటెడ్ ఏంటంటే నార్మల్ వచ్చేసి 0 సైజ్ నుంచి మనకి కంప్లీట్ గా 4 ఫీట్ టు 5 ఫీట్ 6 ఫీట్ వరకు ఉన్నాయంట వినాయకుళ్ళు. సో ఇక్కడ చూడండి 0 ఇంచ్ది మనకి 18 రూపీస్ లో దొరుకుతుంది. చూసినారు కదా, ఇది చూడండి ఓన్లీ 18 రూపీస్ కే వినాయకుడు మాత్రం మనకి చిన్న వినాయకుడు 0 ఇంచ్ 18 రూపీస్ కి మాత్రం వినాయకుడు దొరుకుతుంది. ఓకే, ఇది అలాగే సేమ్ మనకు 2 ఇంచెస్ ది 24 రూపీస్, 4 ఇంచెస్ ది 38 రూపీస్, 6 ఇంచెస్ 48, 8 ఇంచెస్ 75, 9 ఇంచెస్ 85, 10 ఇంచెస్ విత్ 125, 12 ఇంచెస్ 180, 14 ఇంచెస్ 220, 16 260, 18 320 ఇలా చూసుకుంటూ వెళ్తే మనకి లాస్ట్ లో 3 ఫీట్ 4800 అండ్ 3.5 వచ్చేసి 5500 ఉంది. 4 ఫీట్ వచ్చేసి మనకి 9500 అంటున్నారు. బట్ డిస్కౌంట్ కూడా మనం ఏంటంటే మాట్లాడితే డిస్కౌంట్ కూడా వస్తుంది అనుకోండి. సో డెకరేటెడ్ అంటే ఏంటంటే కుందన్ వర్క్ చేసి కొద్దిగా డెకరేటెడ్ ఉందనుకోండి స్వామివారు, దానికి కూడా సపరేట్ గా ప్రైజెస్ ఇచ్చారనమాట. 6 ఇంచెస్ 100 రూపీస్, 8 ఇంచెస్ 140 ఇలా చూసుకుంటూ వెళ్తే మనకు ప్రైస్ వేరియేషన్ ఉంది. సో ఎవరైనా సరే మట్టి గణేశుళ్ళని తీసుకోవాలనుకుంటే మాత్రం శ్రీ బాలాజీ మట్టి గణేశుడు నాగోల్కి వచ్చి మీరు ఇక్కడ సంప్రదించగలరు అనమాట. भाई ये अपना कब से चालू हुआ ये काम अपना? ये तो अभी तो कम 15 दिन हो गए होलसेल का चालू। अच्छा, तो अपने पास कौन से फीट से लेके कौन से फीट तक है? 0 इंच से लगाकर 5 फीट तक है। अच्छा, ये 0 इंच से लेके हाँ 0 साइज है। हाँ ये 0 साइज है, ये 0 साइज. ये 0 साइज है। చూస్తున్నారు కదా, ఇది 0 సైజ్ అన్నమాట. వినాయకుడి చూడండి ఎంత బ్యూటిఫుల్ ఆర్ట్ ఉంది అనేది. ఇక్కడ చూడండి పైన కూడా మొత్తం ఏంటంటే ముక్కుడు ఇరిగిపెట్టేట్టుంది. మనం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఓకే, చూస్తున్నారు కదా వినాయకుడు కూడా ఎంత నీట్ గా కార్వింగ్ చేస్తున్నారు అనమాట. ఓకే, జై శ్రీ गणेश. सो ये 0 फीट से लेके 6 फीट तक. हाँ ठीक है, अपने पास ऑलरेडी ये जो प्राइसेस लिस्ट दिया हाँ, वो होलसेल का है पूरा। होलसेल है तो ठीक है. अगर अपने पास से होलसेल में लेके जाके बिजनेस करने वाले जो भी सोचते हैं उन लोगों के लिए होलसेल में तो मिल जाएगा ना. हाँ। और कितने दिन में बनाते हैं अगर आप ऑर्डर दिए तो? ऑर्डर दिए तो बना के पहले ऑर्डर देना कम से कम एक महीना पहले ऑर्डर देना पड़ता है, ज्यादा पीस चाहिए तो. ओके, तो अभी अपने पास तो ऑलरेडी बना के रेडी है. रेडी है। ओके, ये पीछे जो दिख रहा है भाई ये कितने फीट का है? ये 18 फीट 18 है, 16 है, 18 फर्स्ट और सेकंड दो आता है, अलग अलग मॉडल है. 16 इंचेस. हाँ फीट नहीं, इंच वही 16 इंचेस 18 ఇంచెస్ का है ना. हाँ. ఓకే, ఇది ఏంటంటే మనకి మట్టితో చేసినా కూడా చూడండి ఎంత నీట్ కావింగ్ ఉందనేది. వెనకాల కూడా సింహాసనం పైన కూర్చున్నది. ఆ తర్వాత మనకి ఏంటంటే వెనకాల ఏంటంటే చూడండి అక్కడ మనకి స్టాండ్ పైన కూర్చున్న వినాయకుడు కూడా ఉన్నాడు అనమాట. సో ఇక్కడ ఇట్లా చూస్తూ ఉంటే డిఫరెంట్ వెరైటీస్ మాత్రం ఉన్నది. చూడండి సింపుల్ గా వినాయకుడు సింహాసనం పైన కూర్చున్నట్టున్నాడు. ఇక్కడ వేణుగోపాల స్వామి. ఇక్కడ వచ్చేసి మనకి పూణేలో పెడతారు కదా వినాయక దగడు షేట్. ఇక్కడ చూడండి దగడు షేట్ పూణే మహారాష్ట్ర పూణేలో పెడతారు ఫేమస్ గణేష్ దగడు షేట్, అది కూడా ఉందన్నమాట. సో చూస్తే మీకు ఇక్కడ డిఫరెంట్ వినాయకులు కనబడతారు. అక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ లో చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయండి వినాయకుళ్ళు మాత్రం బ్యాక్గ్రౌండ్ లో. సో ఇవన్నీ ఏంటంటే హోల్సేల్ లో మాత్రం బెటర్ అన్నమాట. సో నెక్స్ట్ మనకి ఏంటంటే ఒకవేళ ఎవరికైనా కూడా బిజినెస్ చేసే వాళ్ళకి ఇది మాత్రం చాలా బెనిఫిట్ अडवांटेज అవుతుంది. ఎవరైనా సరే కావాలనుకుంటే మినిమम अपने 1 महीने पहले बोलना पड़ता है ना. अगर ज्यादा चाहिए तो 1 महीने पहले बोलना पड़ता है. ओके, नॉर्मली अगर आप बनाने हैं तो कितने दिन में बनता? वो रेडी रहता है. ఓకే ఆల్రెడీ రెడీ ఉంటాయంట. బట్ ఒకవేళ మీకు కావాలనుకుంటే గానీ మీరు ముందే ఏంటంటే 1 మంత్ ముందు చెప్పుకోవాలి ఒకవేళ ఎక్కువ కావాలనుకుంటే గానీ. సో వినాయకుళ్ళు మాత్రం రెడీ ఉన్నాయి. ప్రైస్ మాత్రం అక్కడ డిస్ప్లే అయింది, నేను మళ్ళీ కూడా మీకు క్లియర్ గా చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసి ఫస్ట్ టైం వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి ఏంటంటే మనకి మాక్సిమం గా షేర్ చేసి మన ఫ్రెండ్స్ తో కొలీగ్స్ తో కానీ అందరితో ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేసుకొని
షేర్ చేసుకొని ఏంటంటే మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మంచి బ్లాగ్తో మీ ముందుంటాను. అంతవరకు ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.